టీమిండియా దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ కు సిద్ధమైంది. కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ తో ఈ పోరు మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా పటిష్టంగా తయారైంది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న స్టార్ ఆటగాళ్లు వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ కీలక సిరీస్ కోసం జట్టులోని ఆటగాళ్లంతా అన్ని విధాలా సన్నద్దమయ్యారు. రాబోయే టీ20 ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా ముఖ్యమైనదిగా మారింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా దక్షిణాఫ్రికా జట్టు భారత్కు షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సిరీస్ లో కూడా జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. జట్టులో ఓపెనింగ్ జోడీకి మాత్రమే స్థిరమైన స్థానం ఉంటుందని, 3వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఆటగాళ్లు మారుతూ ఉంటారని తెలిపారు. తమ జట్టులోని ఏ స్థానంలోనైనా బాగా ఆడగలిగే ప్రతిభావంతులు ఉన్నారని, అందుకే తుది జట్టు ఎంపిక చేయడం తలనొప్పిగా మారిందని సూర్యకుమార్ పేర్కొన్నారు. తొలి టీ20లో తిలక్ వర్మ 6వ స్థానంలో ఆడవచ్చని, శివం దూబే 3వ స్థానంలోకి బరిలోకి దిగవచ్చని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఓపెనింగ్ స్థానంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం ప్రకటించారు. సంజు శాంసన్ గతంలో ఓపెనర్ గా పరుగులు చేసినా అతని కంటే ముందే శుభ్మన్ గిల్ ఓపెనర్ గా ఆడినందున గిల్ కే ఓపెనర్ గా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గిల్ అందుకు పూర్తిగా అర్హుడని పేర్కొన్నారు. సంజు శాంసన్ కు తాము చాలా అవకాశాలిచ్చామని, అతను జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని చెప్పారు. సంజు వంటి ఆటగాళ్ల వల్ల కెప్టెన్ గా తన పని సులువవుతుందని, ఓపెనింగ్ తో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలిగే ఆటగాళ్లు జట్టులో ఉండటం తమకు బలమని సూర్యకుమార్ యాదవ్ వివరించారు.